హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే ఈ దసరాకి మైసూర్ వెళ్ళానమాట. సో మనందరికీ తెలుసు దసరా సెలబ్రేషన్స్ మైసూర్లో ఎలా ఉంటాయో అద్దిరిపోయేలా ఉంటాయండి. సో అదైతే చూసేద్దామని నేను ఈ ఇయర్ అయితే దసరాకి మైసూర్ వెళ్ళిపోయాను. సో అక్కడైతే ఏమేమి చూశాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. మీరు కూడా స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి. మేమైతే మార్నింగ్ బెంగళూరు నుంచి 5:30 అరౌండ్ అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చే లోపల 9 or 10 అయిపోయిందండి. సో నెక్స్ట్ అయితే మేము ఒక రూమ్ తీసేసుకొని లగేజ్ అంతా అక్కడ వేసేసి అయితే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి బృందావన్ గార్డెన్స్కి స్టార్ట్ అయిపోయామండి. సో ఈ మధ్యలో అయితే నేచర్ అయితే ఇలా ఉంది, అద్దిరిపోయేలా ఉందండి. ఒక గోదావరి జిల్లాల్లో తిరిగిన ఫీలింగ్ అయితే కలిగింది. సో చాలా బాగుంది. అలా పచ్చని చెట్లు మధ్యలో వాటర్, నాకైతే గోదావరి డిస్ట్రిక్ట్స్లో తిరిగిన ఫీలింగే వచ్చింది. సో అంత బాగుందండి. నెక్స్ట్ అయితే మనకి డిస్టెన్స్ వచ్చేసి మైసూర్ టు బృందావన్ గార్డెన్స్ అండి 40 minutes పడుతుంది. 22 kilometers అరౌండ్ ఉంటుందండి. సో మనమైతే బృందావన్ గార్డెన్స్కి వచ్చేసాము. ఈ జనాల్ని చూస్తుంటే ఎవర్రా మీరంతా అనాలనిపిస్తుంది. సో ఫుల్ జనాలు, ఎక్కడ పట్టిన జనాలే అండి. మనం పీస్ఫుల్గా రావాలంటే మాత్రం దసరా టైంలో రాకూడదనే చెప్తాను. కానీ లైటింగ్స్ అన్నీ చూడాలి అంటే దసరా టైం ఈజ్ ద బెస్ట్. పీస్ఫుల్గా రావాలంటే అస్సలకి నో చెప్తానండి. ఎందుకంటే ఫుల్ జనాలు, ఫుల్ ట్రాఫిక్. సో మనకి ఆ ప్రజెన్స్ అనేది ఉండదు. కానీ ఈ లొకేషన్ అయితే సూపర్ ఉందండి బృందావన్ గార్డెన్స్ది. మనుషులు లేకపోతే ఇంకా బాగుంది అనిపించింది. సో అందరూ మనలాగే అనుకునే వచ్చుంటారు కదా. ఫుల్ దసరా సెలబ్రేషన్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. 2 hours అయితే అక్కడ చక్కగా స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోయామండి. అక్కడ కూడా ఒక 2 hours ట్రాఫిక్లోనే ఇరుక్కోపోయాం ఫుల్గా. నెక్స్ట్ అయితే మైసూర్ ఎంటర్ అయిపోయాము. చూసారు కదా లైటింగ్స్ నైట్ టైం ఎలా అదరగొట్టేశారో. చాలా బాగుందండి. లైటింగ్ వర్క్ అయితే వర్త్, కానీ ట్రాఫిక్ అయితే చచ్చిపోతాం అనిపించింది. సో ఫుల్ ట్రాఫిక్ అండి. ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా ఒక 2 hours 3 hours. చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు. సో అలా అయితే జనాలతో గడిచిపోయింది. కానీ లైటింగ్ అయితే సూపర్ ఉందండి. మైసూర్ అందాలన్నీ మనకి నైటే కనిపించాయి. సో అలా బ్యూటిఫుల్ మైసూర్ని అయితే చూసేసాము. ఇదైతే మైసూర్ ప్యాలెస్ అండి. నైట్ టైము ఎంట్రీ లేదు. సో బయట నుంచే క్యాప్చర్ చేసాము. మార్నింగ్ అయితే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఇంకా మైసూర్ మొత్తం అయితే ఈ లైటింగ్సే అండి. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నైట్. ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటే ఇంకా ఫుల్గా బాగుండు. కానీ ఫుల్ ట్రాఫిక్ అండి, చచ్చిపోతాము ట్రాఫిక్లోనే. చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో. సో అలా నైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నామండి. మార్నింగ్ లేచి అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. మధ్యలో బాగా ఆకలేసి ఒక హోటల్లో అయితే తినడానికి ఆగామండి. యాక్చువల్గా మైసూర్ మొత్తం స్వీట్ హోటల్సే అండి. ఫుల్ స్వీట్ పెట్టినట్టే ఉంది. కానీ మేము వెళ్ళిన హోటల్ అయితే కేరళ వాళ్ళది. అదొక్కటి సూపర్ ఉందండి టిఫిన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈసారి వెళ్తే. టిఫిన్స్ అయితే అదిరిపోయాయి. నెక్స్ట్ అయితే మనం చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము తినేసి. సో ఇవి అయితే కొండల నుంచి క్యాప్చర్ చేసిందండి మైసూర్. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అమ్మవారి టెంపుల్ ఏంటంటే కొండ మీద నుంచి వెళ్ళాలి. కొండపైన ఉంటుంది అమ్మవారు. సో ఇదేనండి టెంపుల్. ఈ లోపల కూడా ఇలా ఫుల్ డెకరేషన్ చేసేసారు. అమ్మవారి కళ్ళు మొత్తం. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇది చూసాకైతే సాటిస్ఫై అయ్యాము. ఎంత ట్రాఫిక్ ఉన్నా పర్లేదు. మైసూర్ అయితే అదిరిపోయింది. చెప్పాలంటే గుళ్ళో తక్కువే ఉన్నారండి, బయటే ఫుల్ జనాలు ఉన్నారు. కంపేర్ చేస్తే గుళ్ళోనే తక్కువ ఉన్నారు, అందరూ బయటే ఉన్నారనమాట. సో 100 రూపాయలు టికెట్ తీసుకున్నా సరే ఒక గంట పట్టింది. మాకన్నా 30 రూపీస్ టికెట్ వాళ్ళు బెస్ట్ అండి. 1/2 అవర్లో వెళ్ళేసి వచ్చారు. మేమేమో ఎండలో నిలబడుకొనే ఉన్నాము. అలా జరిగిందండి. మరి అమ్మవారి దర్శనం అయ్యాకైతే మనం మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద క్యూ లోపలికి వెళ్ళడానికి. సో అలా టికెట్ తీసేసుకొని అయితే మేము మైసూర్ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ ప్యాలెస్కి వచ్చాక కొద్దిగా మంచి వైబ్ వచ్చిందండి. లోపల చూసారు కదా ఈ షాండ్ లైట్స్ ఎలా ఉన్నాయో. సో ప్యాలెస్ లోపలైతే అదిరిపోయింది.
యాజ్ యూజువల్ జనాలు కూడా ఫుల్ అదిరిపోయారు. చూసారు కదా ఎంత బాగుందో, మనమే ఒక రాణిలాగా ఫీల్ అయిపోయేలా ఉందండి. అలా అయితే మొత్తం మైసూర్ ప్యాలెస్ కూడా చుట్టేసాము. యాక్చువల్గా కుదరలేదు, తక్కువే క్యాప్చర్ చేసాము, ఎందుకంటే ఫుల్ జనాలు ఉండడం వల్ల ఎక్కడైనా కొద్దిగా తక్కువ జనాలు ఉన్నప్పుడే క్యాప్చర్ చేసామన్నమాట. సో అలా మొత్తం ప్యాలెస్ కూడా చుట్టేసి కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఇలాగా యాక్చువల్గా కొద్దిగా ప్లాన్ చేసుకొని వెళ్ళుంటే ఇంకా బాగా చూసుండొచ్చండి. మేమేదో హడావిడిగా వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈ చర్చిని తీయడం మర్చిపోయాను, అందుకే గూగుల్ ఫొటోస్లో యాడ్ చేసేసాను. ఇలా అయితే మా మైసూర్ ట్రిప్ జరిగింది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలంటే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్తే కొన్ని మాత్రమే చూడగలరు, ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయి మైసూర్లో. సో తప్పకుండా ప్లాన్ చేసుకొని చక్కగా వెళ్ళండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.